నువ్వు పిసికి పెంచవా రేపు అట్నే మచ్చగుడ్డ ఎత్తుకొని పూలు ఎత్తుకుంటా ఫ్రిడ్జ్లో వెళ్ళి యా చెట్టుకు వచ్చనవా మునగ చెట్టుకా వద్దులే రోజా చెట్లకు పోయి గులాబీ చెట్టుకు పోయి నువ్వు అన్నీ నల్లపద్దు నీకు ఏది కావాలో అదే వేసుకొని తిను ఓకే. నాకు ఒక గుడ్డు మిస్ అయిందా పోనీలే నువ్వు 2 గుడ్లు తినైతే నేను ఒక గుడ్డే తింటా. కన్ను చూడు సెల్లు చూసి అన్నం మీద మూవినా 2 కాలిపోతాను ఇలా అన్నం కూరలో. రసం సూపర్గా ఉంటుంది చూడు ఈరోజు భలే ఉంటుంది భలే ఏంది తలకాయ ఏంది దాంట్లోకి మళ్ళా 2 తినలేవులే ఇప్పుడే మళ్ళీ తిందు తిని ఇంకా ఆడుకొని సరిపోయి తినేది ఎప్పుడు రేపా ఏం పెద్ద తినేదాన్ని మధ్య ఇంకోరంత పెట్టుమే గిన్నెకి పెట్టు అని పోయి కడుక్కోపో రూపా కడుక్కోపో చెనకాడి పోదాం పోండి. టైం ఎంత ఇప్పుడు టైం 12 కాదు లడ్డు 9 అవుతుంది. పొద్దున్నే లేచి కసులు కింద వచ్చా రసం కుట్టి పెడతాను నేను మళ్ళా 9 అవుతుందిరా. పని ఫోటో తీసుకుని ఇంట్లో వచ్చి కసులు వేసి బొక్కలు కడగలంగా ముగ్గు పెట్టి అన్నం చేసి రసం చేసి గుడ్లోడు పెట్టడానికి టైం అయింది. తీసుకొని వచ్చిన దోశ బియ్యం నానవచ్చిన తినేసి చేను కడిపి గడ్డి పెరికేసి చెట్లకు నీళ్ళు కట్టేసి 12 అయినా సరే పని అయిపోతుంది ఆడ అయితే. ఇంకా మళ్ళీ ఇంటికి వచ్చి 2 డ్రెస్సులు కుట్టాలి యూనిఫామ్స్ ఉంటాయి. రేపు మళ్ళా ఏం పని అంటారు రేపు కూడా యూనిఫామ్లు ఉన్నాయి 2. రసం కొంచెం వేసుకో బాగా రసం ఎక్కువ వేసుకొని తినాలి అప్పుడే టేస్ట్ కనిపించాలి. కొంచెం వేసుకుని తింటా రంగమ్మ. మళ్ళా అడుగు లడ్డు ఓ లడ్డు కలిపి మీ దున్నపోతలాగా చూసాను అంట కలిపి మనే కదా మేము ఇందాక అనింది మళ్ళీ కలిపి అని అడుగుతాను నువ్వు సిగ్గు లేకుండా గుడ్లకు కొత్తయా కొత్త పోయి డైరీ వేసుకునే రాపో ఎప్పుడు తినేసినాకనా తినకముందు వేసుకుంటే అమ్మా కంట్లో మంది వేస్తానంటే రాత్రి కోతి పలకల నిద్రపోయిన కప్ప మాదిరి నేను వచ్చేసరికి బాగా గుచ్చొక్క గుడిపురి పోయింది అడిగింది ఇంకా రాలేదు స్వామి. నువ్వేంది మేము బిస్కెట్లు అయ్యే ఏంది ఇంత చిన్నగా ఉందే 3 రూపాయల బిస్కెట్ 3 రూపాయలా ఎన్ని వచ్చాయి 3 వచ్చాయి బిస్కెట్లా మీ ఎవరు బిస్కెట్లు ఆడ ఓపెన్ చేసి పెట్టినారు మే ఆడ బకెట్ కాడ నువ్వేనా నేను పొద్దున్న చూసిన బల్లిపాడు ఏమన్నా నాకితే దానికి అది క్రీమ్ ఉంది. ఓ నీకు అంటారమ్మే ఇది లైట్ వేస్తుంది ముందు అస్సలు కళ్ళు రావు. నువ్వు తిను చెప్తా తిను. బొరుగులు ఏంది బొరుగులు తేలినయ్యే దోశకు బియ్యం కొట్టాలా. ఓమే నీకు కండరావు కండు స్వామి పొగలే కండరావు రెయ్యి అవి నచ్చయ్యే తిందిరా ఫస్ట్ రసం బలింది ఈ ఎక్కటే పైన ఎలాడక్క నానబెడదాం అంతలోకి రసం పోసి అన్నం వచ్చానే వయ్యారంగా తింటుంది. ఓమే నీకు తెలియరమ్మే పైన కత్తులు ఉండలే ఆడండా కానీ అవి తినేసిందంటారమ్మే నువ్వు అదే పనిగా పోయాడు. నీ బిస్కెట్లు కాదు కదా నువ్వు ఎందుకు పోయినావు రూపా మళ్ళీ చూడు అవి తినేసిందంట్రా రాయే తిక్కలక వడ్డీలో ఎంత ఉందో అడిగితే
రూపాయలు ఉందంట. రూపాయలు రోజు తీస్తుంది గలగల గలగల అనిపిస్తుంది, మళ్ళీ పెడుతుంది. రోజు తీస్తుంది గలగల అనిపిస్తుంది, మళ్ళీ పెడుతుంది. అది చేస్తుంది పర్వాయినా బాబు. నీళ్ళు తాగు. లడ్డ కట్టే పైన స్వామి ఎప్పుడు వచ్చింది తల్లి? నేను ఈ బుద్ధి కూడా 5 రూపాయలు కొనుక్కున్నాను. బుర్రలు కొనుక్కొని బుర్రలు లక్కీ చొక్కడో లక్కీ కనుక ఈ మధ్య పోయింది కదా స్వామి తప్పకుండా ఇచ్చేసి ఉంటుంది. పోయి తర్వాత ఆడుకున్నాను అన్నందరికన్నా తీసుకురా పొయ్యి తీసుకొని తోలుకొని రాపు. ఇచ్చేనే తాగుతుంది పాలు. చాక్లెట్ ఇచ్చాం మీకు రోజు, చాక్లెట్లు బిస్కెట్లు కొరకలు కదా మీ కొరకలు తెలుసాలంటే పాలు లెక్క ఏది ప్రింటింగ్ మిషన్లో పనిచేసినా కానీ సరిపోదేమో. లెక్క ప్రింటింగ్ మిషన్లో పనిచేసిన అంత కోరికలు ఉంటాయి మీకు అందరికి ఒక్కొక్కరికి. నీకు మీనానికి ఏముండవు, నీకు మీనానికి అసలు కోరికలు ఉండవు. నాకు నెల్లూరు బీచ్లో రొట్టెల పండగ అదేంది ఇది వెరైటీగా రొట్టెల పండుగ చేస్తారు నెల్లూరు బీచ్లో. రొట్టెల పండుగ నీ ఫస్ట్ టైం వింటారా? పేరా రొట్టెల పండగ? అవునా, ఎవరు చెప్పిండ్రు? తెలుగు బుక్లో లెసన్లో వచ్చిందా? ఓకే. చదువు రొట్టె, పెళ్లి రొట్టె, చదువు రొట్టె, పెళ్లి రొట్టె, ఇంకా బురద రొట్టెలే, తినండి కష్టం రొట్టె ఇష్టం రొట్టె. ఇంక ఈరోజు మధ్యాహ్నం అన్నం తినగానే ఫుల్ నిద్ర వచ్చింది నాకు ఎందుకో, అందుకే పడుకున్నా. అందుకే పొద్దున పని చేసా కదా చేనుకాడ, అందుకోసం. ఇంకా మా లడ్డు కూడా నాకు వచ్చి అన్నం తినకుండా అట్లా వచ్చి పడుకునేసింది. వీళ్ళిద్దరు అయితే అక్క నేను లేసేసరికి ఫుల్ సౌండ్ పెట్టి పాటలు జబర్దస్త్లో కామెడీ షోలు చూసుకుంటా నవ్వుకుంటా హ్యాపీగా ఉండరు. ఏందబ్బా ఇంతగా నవ్వుతుండ్రని చూస్తే ఇంకా కామెడీ షో చూసుకుంటా ఉండరు. మా లడ్డకి అయితే ఇప్పుడు దొరికింది. రాత్రి కంట్లో మందేస్తానంటే వద్దని ఏడ్చింది. ఇప్పుడన్నా వేయాలా. ఈమెకి ఎక్కువ ఏదన్నా స్క్రీన్ అంటే టీవీ కానీ ల్యాప్టాప్ కానీ ఫోన్ కానీ చూస్తే ఇట్లా వచ్చేస్తుండయి. నేను ఇంతకుముందు కడపలో సురేష్ బాబు దగ్గర చూపించాను. మా రూపాకి వీణాకి లడ్డుకి ఎప్పుడన్నా ఐ ప్రాబ్లమ్స్ వస్తే అక్కడే చూపిస్తాను. మందురా ఇచ్చిండు, అది ఒక డ్రాప్ వేస్తే చాలు పూర్తిగా తగ్గిపోతుంది అనమాట. అదైతే తెచ్చుకున్నాను, అయిపోయింది. మొన్న మా నందిని పెళ్ళబద్దు తీసుకెళ్ళింది మా వీణ, మర్చిపోయి వచ్చేసింది పెళ్ళిలోనే పెట్టేసి కళ్ళు మంటలు అని చెప్పి పెళ్ళి కొడుక్కి పెళ్ళి కూతురికి ఈ డ్రాప్స్ అయితే ఎత్తవినారా. ఇంకా తీసుకురాల వల్ల ఇంకా బయట తీసుకొచ్చాను. ఇట్లా ప్రాబ్లం అని చెప్పి మళ్ళీ బయట తీసుకొచ్చా. అన్నం తింటుందిలే అని చెప్పి దాంట్లో వేసి పెట్టా, రాలేదనమాట తినేకి. వీళ్ళ పక్క పోయి నేను అని చెప్పి నవ్వుకున్నాను అని చెప్పి పడుకున్నాను. నవ్వుతానే ఉండదులే నాకు దీంట్లో చూసినందుకు నవ్వురాలు అయిపోయి నవ్వుతాను. అయిపోయి మేము నువ్వు పడిపోతుంది సమ్మె ఏడ్చండి మేము ఏడ్చండి. ఇప్పుడు ఒకసారి చూడండి ఇక్కడ నేను రూపా కన్ను కనకన్నా కరకన్నా అయింది ఈ మధ్య కడక్క. లడ్డు నింటింగా బా రూపా ముఖం మీద మణి రగ్గు వీణ వెళ్ళిపోతుంది కాలేజీకి. నీ ఫీలింగ్ ఏంటి చెప్పదండి. దొంగ ల్యాప్టాప్ నాకు వచ్చేది నీ హ్యాపీగా చూసుకోవచ్చని అండ్ మీకు బాధ. కానీ నేను చెప్తాను నీకు పోయినా మార్చేసేది కాదు, ఫుల్ ఛార్జింగ్ పెట్టు, నీట్గా వాష్ చేయి దాన్ని, అంటే క్లీన్ చేయి, తుడుచు, నీళ్ళు పూసి కాదు క్లాత్ వేసి మంచి క్లాత్ వేసి ఎత్తిపెట్టు. ఎందుకంటే నీకు యూజ్ అయ్యేటప్పుడు మనం కొనాలంటే అప్పుడు బడ్జెట్లో ఉండలేము కాబట్టి ఉన్నదాన్ని జాగ్రత్తగా ఎత్తిపెట్టుకోవడం నేర్చుకోండి పద్ధతిగా. ఏం రూపా ఏమన్నావు ఏమి వచ్చినప్పుడు? ఏమి చాలా మారిపోయింది మమ్మీ, మా తస్సులు ఆడుకోవడంలా, మా తస్సులు గడపడంలా, మా తస్సులు ఉండడంలా, ఏమి పక్కన పక్కన ఉంటుంది అని చెప్పింది ఏమి ఇంట్లోకి వచ్చి. ఇవి వచ్చిన దూరుకునేది ఇప్పుడు
రూపా ఇప్పుడు ఎవరు కరగంటారు చెప్పు రూపా వీణ కరగంటారు చెప్పు రూపా అయిపోయింది లైట్ పడుతుందా అయితే నీ మీద పెడదాం లైట్ కావడం తక్కువ అయితే అస్సలు మంగ అడగదు కడిగినామా ఈ సంవత్సరం రూపా డాడీ గడ్డికి పోదాం అనుకున్నాము దేవుడు ఎందుకో ఎక్కడికి పోయినా మమ్మల్ని ఈసారి పిల్లల్ని హ్యాపీగా తీసుకొని పోదాంలే అనుకున్నా మళ్ళీ ఎప్పుడు అవకాశం వస్తుందేమో అని మేము ఒకటి అనుకుంటే దేవుడు ఒకటి అని చేస్తాడు మాకు యాడికి మీరు వేది సావండి పంపులను పడి మీకు అక్కడ ఏం పని అని చెప్పి ఊదు పండ్లు బయటికి రావాలా వేడి పెడితే అట్టు కొట్టాలా అప్పుడు కానీ కమ్ముకుంటుంది ఏమి అవి నాకు అద్దాల కోసం రైట్ చుట్టూ పోదాం అనుకున్నాం 3 రోజుల నుండి అనుకుంటానే 4 రోజుల నుండి అనుకుంటానే మాకు వాయిదా పడతానే ఉంది మేము ఒకటి అనుకుంటే దేవుడు మాకు 3 చేసి పెడతాడు ఆపేస్తాడు మమ్మల్ని ఎక్కడ ఓరికట్ట ఇంట్లోనే ఈసారి మళ్ళీ ఎప్పుడు దసరాకి ఇస్తారు వినా వినాయక చవితి ఎప్పుడుమా సెప్టెంబర్లోనా జూన్ అయిపోయిందిలే జూలై ఆగస్టు సెప్టెంబర్ 2 నెలల తర్వాత వస్తావా అప్పుడు వదాంలే కంపల్సరీగా ఎట్టపట చేసుకోవాలి ఒకసారికి వాడుకో నేను రూపాయికి కూడా కావాలా చూసి ఏడేమి ఉండేది కూడా కనాలి మీ కన్నులో అన్నీ ఉంటాయి ఫలానా చోట అన్నీ ఉంటాయి అన్నీ చుట్టూ తిరుగుతూ ఉంటుంది ఎత్తకు ఈ సెల్లులో పెడుతుంది కళ్ళు లేదంటే టీవీలో పెడుతుంది యాడు కళ్ళు తీసి యాడ పెట్టేస్తాను ఇన్ని మర్చిపోతాను కళ్ళను టైమింగ్ మొత్తం పెద్ద రావాలి అద్దాలు చూడు ఎట్ట చూస్తుందంటే మళ్ళీ అయినే ఇట ముందుకి కిందకి ఇడిసి చూస్తుంది అద్దాలు అందరూ ఒక రకంగా చూసి టైమింగ్ ఒక రకంగా చూస్తుంది చూస్తాను అందమైన కాదా వినా నువ్వు లేనప్పుడు అయింది అంటే నువ్వు లేనప్పుడు కాదు నువ్వు పైన పడ్డావు కదా అప్పుడు అద్దం పెట్టుకునేది ఇంట్లో ఇటు పెట్టి కిందకి ఇటు చూస్తావు ముక్కు మీద పెట్టిట్ట సుదర్శన్ రెడ్డి సార్ అని ఒక సార్ ఉన్నాడు మాకు ప్రిన్సిపల్ సార్ ఆ సార్ కూడా ఇటు పెట్టి ముక్కు మీద పైన చూస్తాడు అనమాట కింద అద్దాలు పెట్టి అటు చూస్తుంది అనమాట లడ్డు ఏదో ఈరోజు మిస్ అయిపోయింది అన్నం తినేటప్పుడు లేదు ఇప్పుడు లేదు అవును నేను ఆమ్లెట్ వేసేటప్పుడు అయినా అద్దాలు ఆమ్లెట్ వేసింది ఏమంటే కళ్ళలో నీళ్ళు రాబట్టు అద్దాలు పెట్టుకొని ఆమ్లెట్ వేసి ఆమ్లెట్ అంటే ఎర్రగడ్డ కట్ చేసింది అద్దాలు పెట్టుకొని ఇది నాకు తెలియదు ఇది కొత్తగా నేను వింటాను ఇప్పుడు ఫస్ట్ టైం అద్దాలు పెట్టుకుంటే ఎర్రగడ్డ కట్ చేస్తారు రూపా నేను మామూలుగా అయితే హెల్మెట్ పెట్టుకొని కట్ చేసేది విన్నా హెల్మెట్ పెట్టుకొని కట్ చేస్తాంటే విన్నా కానీ అద్దాలు పెట్టుకొని ఎర్రగడ్డ కట్ చేస్తాను ఇప్పుడే ఫస్ట్ టైం నేను వింటాను ఏడిపోతాను బాయ్ రోజు నవ్వినవి రూపా ఈరోజు శుక్రవారం నాన్న స్నానం చేసి సాయంత్రం మంగళ స్నానం ఇద్దరు నువ్వు లడ్డు దీపం పెట్టి గంట కొట్టి దేవతలందరినీ పిలిచండి దేవతలందరూ ఇంట్లో పిలిచండి కొట్టాక మ్యాగీ అట్టగొట్టావా అదేనా సరే బాయ్ జస్ట్ టైం పాస్ వీడియోస్ అనమాట అంటే అప్పుడప్పుడు చూసుకున్నాం అందరం ఒకసారి ఉండి వీడియోలు తీయలే ఈ మధ్య జుట్టు మా తల్లి లేపొద్దు దగ్గర ఇంకా రోజు మా రూపం ఇప్పుడు కాదు ఇంకొద్దు ఒక సంవత్సరం పోవాలి అప్పుడు అర్జెంట్ ఎటు కన్నా ఉంటుంది అటు జుట్టు కన్నదు అటు అనగదు పుట్టుకొద్దు సాయిబాబు ఉన్నట్టే ఉంటుంది అన్ని లేచుకొని తుత్తరింటిగా ఏదో కొట్టేది రూపా మళ్ళీ గుండు కొట్టించిపోతుంది అంతే ఏ చెప్పిన మాట నువ్వు పాలే ఏమే కొడతాను బా ఏం కావాలి నీకు ఊరికాయ కావాలా
ఊరిగా ఎందుకు మీ ఛార్జింగ్ లేదు ఎత్తువో అవి బుక్లో పెట్టినాయి ఎక్కడని ఉండలేకుంది ఎందుకు ఛార్జింగ్ పెట్టి అప్పుడు దాన్ని మంచి కింద అనుకుంటావా మమ్మల్ని లేపచ్చవా కింద పడింది కింద పడింది మంచం మీద మేముంటాం మంచం కింద నువ్వేం చెప్తున్నా కింద పడిపోతావా పోయి రా 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 లడ్డు మిస్ అయిపోతాను కదా పానంలో పుడకమంది ఏదో ఒకటి చెప్తాను ఏమే ఎడుతున్నావా ఏడుతుందిలేరా మీ ఫ్రెండ్స్ ఉమ్మేరా చూస్తుందంట వీడియో లైక్ చేయమని చెప్పు లైక్ చేయమని చెప్పు సబ్స్క్రైబ్ చేయమని చెప్పు ఉండక్క